నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పేద ప్రజల సంజీవని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ. పేద మధ్యతరగతుల వారికి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం. కార్పొరేషన్లో వీసీలో పాల్గొన్న మేయర్ నూజహాన్ పెదబాబు. విద్యార్థుల సాధికారత జగనన్నతోనే సాధ్యం. నగరంలో విద్యార్థుల భారీ ర్యాలీ. పాల్గొన్న ఎంపీ కోటగిరి. క్రికెటర్ అంబటి రాయుడు. ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. క్యాంప్ కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించి పరిష్కరించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. ఇక వివరాల్లోకి వెళ్తే, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద చికిత్సల వ్యయ పరిమితి 25 లక్షలకు పెంచి మరింత మెరుగైన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించడాన్ని, ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని ప్రారంభించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఏలూరు కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శర్మిష్ట, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ ఐ రాజీవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడంపై ప్రచురించిన అవగాహన కరపత్రాలను, ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ఆవిష్కరించారు. పలువురు లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాలకు ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను అందించడమే కాకుండా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం, ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలపై ఏఎన్ఎం, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద ఉచిత అడ్మిషన్, డాక్టర్ సంప్రదింపులు, నర్సింగ్ సేవలు, అవసరమైన ఆధునిక వైద్య పరీక్షలు, అవసరమైన ఉచితంగా మందులు అందించడమే కాకుండా ఆపరేషన్లు, శస్త్రచికిత్సలకు ఇంప్లాంట్లు, డిశ్చార్జ్ సమయంలో ఉచిత మందులు తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం పొంది డిశ్చార్జ్ అయిన పిదప విశ్రాంతి సమయంలో జీవనోపాధి కోల్పోయే పరిస్థితి కలగకుండా ఉండేందుకు ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 55 నెలల కాలంలో వేసిన అడుగులు గతంలో ఇదే మాదిరిగా పడని పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే, గతంలో 2014 నుంచి 2019 అప్పటి ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాలు కలిపి కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆరోగ్య ఆసరాలతో ఎప్పుడు ఎలాగో లేదు. కేవలం ఖర్చు చేసింది ఆరోగ్యశ్రీకి 5,171 కోట్లు. అంటే సంవత్సరానికి 1,034 కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితి గతంలో. అదే ఈరోజు చూస్తే అక్షరాల ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తా ఉన్న అమౌంట్ సంవత్సరానికి 4,100 కోట్ల రూపాయలు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్రమం ఈ రెండు కలిపితే 4,100 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్రమం కోసం ఖర్చు చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో వాళ్ళకి ఆరోగ్యశ్రీ సంబంధించిన బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అర్బన్ ఏరియాలో ఒక వారానికి కనీసం ఒక్క వార్డులో అదే సేమ్ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్స్ ఏది ఉన్నాయో అది కంటిన్యూస్గా నెక్స్ట్ 6 నెలలకి కంప్లీట్ చేసే విధంగా ఆర్గనైజ్ చేయమన్నారు. ఇది కంటిన్యూస్గా మళ్ళీ రొటేషన్లో చేస్తూ ఉండడం వల్ల ఎవరు కూడా నాకు ఆరోగ్యం సంబంధించిన సేవలు
ప్రభుత్వం నుంచి అందలేదన్నో దాని గురించి నాకు అవేర్నెస్ లేదన్నో చెప్పడానికి లేకుండా అందరికీ అన్ని సేవలు అందినట్లే చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశం ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 6,33,000 కార్డులు అన్నది మనకు ప్రస్తుతానికి లిస్ట్లో ఉంది. ఫేజ్డ్ మేనర్లో ఈ ఎలక్ట్రానిక్ కార్డ్స్ అని కూడా మనకు అందజేయడం జరుగుతుంది. దీన్ని ప్రతి గ్రామంలో కూడా ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రజలకి పంచమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా రేపు నుంచి ఈ కార్డ్స్ అన్నది డిస్ట్రిబ్యూషన్ కూడా విలేజ్ లెవెల్లో జరుగుతుంది. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఈ రాష్ట్రంలో 90% కుటుంబాలు అందరికీ కూడా కొత్త వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డును అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ ఆరోగ్యం మీద, ఈ హెల్త్ మీద ప్రత్యేకంగా ఎవరు కూడా ఎలాంటి పెద్ద పెద్ద జబ్బులు వచ్చినా సరే ఎవరు కూడా ఆందోళన చెందవసరం లేకుండా ప్రభుత్వం ఉంది, నేనున్నాను అని ఒక భరోసా ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా ఇందులో ఈ ఆరోగ్యశ్రీ కొత్తగా రకమైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి ఇంటింటికి కూడా అందించేటువంటి కార్యక్రమం దాదాపు ఈ ఏలూరు జిల్లాలో 6,30,000 పైబడి కుటుంబాలు, ప్రతి కుటుంబానికి ఒక కార్డు ఇస్తే ఆ కుటుంబాల సభ్యులందరూ కూడా దాంట్లో ఇంక్లూడింగ్ అయి ఉంటారు. వాలంటీర్ల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా, వీళ్ళందరి ద్వారా కూడా ప్రజాప్రతినిధుల ద్వారా అందించడమే కాకుండా వాళ్ళకి అందరికీ ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా అవగాహన కల్పిస్తారు. 25 లక్షల రూపాయల వరకు కూడా ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు 5 లక్షల రూపాయల వరకే పరిమితమైనటువంటి ఆరోగ్యశ్రీని ఈ మధ్య చూస్తున్నాం. ఎక్కువగా కూడా రాష్ట్రంలో పేదవాళ్ళకు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, అందరికీ కూడా ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు, లేదా లంగ్ ఇన్స్పెక్షన్ కానివ్వండి, ఇలాంటి బాధలతోటి 10 లక్షలు, 11 లక్షలు, 15 లక్షల రూపాయలు కావాలంటే ఈ పేద మధ్యతరగతి వాళ్ళు అసలు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండి శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పేర్కొన్నారు. సోమవారం ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక అన్న సమారాధన కార్యక్రమాన్ని మేయర్ నూజహాన్ పెదబాబు, టీటీడీ బోర్డు మెంబర్ నెర్సు నాగసత్యం తో కలిసి ఆయన ప్రారంభించారు. తొలుత ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆళ్ల నానికి స్థానిక కార్పొరేటర్ నున్నా స్వాతి కిషోర్ మరియు ఆలయ చైర్మన్ నెర్సు రాంబాబు తదితర స్థానిక పెద్దలు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆళ్ల నాని హామీ ఇచ్చారు. అలాగే టీటీడీ బోర్డు మెంబర్గా ఎన్నికైన నాగ వెంకట సత్యనారాయణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్ గురునాథ్, వైకాపా నాయకులు నిడికొండ నరేంద్ర, నెర్సు గోకుల్ తదితరులు పాల్గొన్నారు.
ఎక్కువ పెట్టిస్తారు ఎవరితో ఉన్నట్టు అదే ఇవ్వకూడదు. తిరుగుతా పేద మధ్యతరగతి కుటుంబాల వారు ₹1 ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షల రూపాయల వరకు వర్తింపచేయడం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు విరజిల్లుతున్నాయని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే మెగా అవగాహన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలందరికీ ఈరోజు ఒక పండుగ దినమని అన్నారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల ఆరోగ్యం, సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఆనాడు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కులం, మతం, పార్టీ భేదాలు లేకుండా కేవలం పేద మధ్యతరగతి వారికి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి పేదల పాలిటి దేవుడయ్యారని, దివంగత రాజశేఖర రెడ్డి లాగానే ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్యం, అభివృద్ధి, ఎదుగుదలే ముఖ్యంగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి పేద మధ్యతరగతి వారి పట్ల ఎంతో అభిమానం, ప్రేమతో కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రవేశపెట్టిన పథకాన్ని అర్హులైన వారందరూ ఉపయోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను అందరూ గుర్తుపెట్టుకుని మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని అందరూ సహకరించాలని ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఎంహెచ్ఓ మాలతి, పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి ప్రతి డౌట్ను కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్ని కూడా లేకుండా క్లియర్ చేస్తూ వారి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపయ్యే విధంగా రోజున మరి ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో మరి చిరస్థాయిగా నిలిచే విధంగా నాడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పరిపాలిస్తే మరి తర్వాత ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తూ మరి ఎంతోమంది కుటుంబాలలో మరి వాళ్ళందరి కుటుంబాల్లో చీకటిమయమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఆయన తనయుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలందరికీ కూడా ఎంతో మరి యొక్క భరోసా కల్పిస్తూ మరీ ముఖ్యంగా ఈ రోజున మరి మరింతగా పేద ప్రజలకు భరోసా కల్పించే విధంగా 25 లక్షల రూపాయలు పెంచుతూ ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసే విధంగా ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజున మెగా మరి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మరి అవగాహన కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఎవరైతే పేద ప్రజలందరూ కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గతంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పరిపాలించారో అదేవిధంగా ఈనాడు మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఇటువంటి గొప్ప భరోసా కల్పిస్తూ పరిపాలన అందిస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా ఈ యొక్క అమలు చేస్తున్నటువంటి పథకాలని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా అండగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అనేక రకమైనటువంటి సేవలు అందిస్తున్నాం. పిల్లవాడు పుట్టిన కాడి నుంచి మరి పెద్దవారు మరణించే వరకు కూడా ఈ వైద్య సేవలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరికైనా కానీ సరిగ్గా అధికారులు కానీ డాక్టర్లు కానీ రెస్పాండ్ అవ్వకపోతే 104 ద్వారా ఏ రకంగా మనం కంప్లైంట్ చేసి ఏ రకంగా మనం లబ్ధి పొందవచ్చు అనే దాన్ని కూడా వివరంగా మరి కరపత్రాల ద్వారా అట్లాగే పబ్లిసిటీ ద్వారా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఇవాళ మన ఏలూరు శాసనసభ్యులు ఆళ్నాని గారి ఆదేశాల మేరకు గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, ఏలూరు నగరంలో ఉన్నటువంటి 79 సచివాలయంలో మరి అడ్మిన్లకే కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి, అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా మరి ప్రతి సచివాలయంలో కూడా మానిటర్స్ పెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసి ఎవరు కూడా అనారోగ్యంతో చనిపోకూడదు, డబ్బులు లేకుండా ఇబ్బంది పడకూడదని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని మరి జగనన్న గారికి మనం అందరం కూడా తోడుగా ఉండాలని చెప్పేసి, ఈ ప్రభుత్వానికి మనందరం కూడా అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్న హాస్పిటల్ వివరాలు అన్నీ వస్తాయి. వాటి దగ్గర మనం వెళ్ళొచ్చు. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన అన్ని విషయాలపైన కూడా దానిని వాళ్ళు మనకి లీడ్ చేస్తారు. హాస్పిటల్కి వెళ్ళే మార్గాన్ని కూడా చూపిస్తారు. ఇటువంటిది ఆరోగ్యశ్రీ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అందరినీ కోరుతున్నాం. టోటల్గా ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ కలగాలి, ఆరోగ్యం పట్ల అవగాహన పెరగాలి. ఆరోగ్యశ్రీ పథకం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని 100% ఎటువంటి మన యొక్క ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వచ్చినా ఉచితంగా లబ్ధి పొందే విధంగా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ వైపుగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే ఆళ్లనాని ఆదేశాల మేరకు జగనన్న రాష్ట్రానికి కావాలి అని విద్యార్థులు సాధికారత జగనన్నతోనే సాధ్యం అనే నినాదంతో యువజన నాయకులు దినేష్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులు ఏలూరు అంజీ, జేసీఎస్ జిల్లా అధ్యక్షులు శివరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్, క్రికెటర్ అంబటి రాయుడు, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పోనుగంటి చైతన్య, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎంఆర్ పెదబాబు, గంటా పద్మశ్రీ ప్రసాద్, ఎంఆర్డి బలరాం పాల్గొన్నారు. తొలుత ఫైర్ స్టేషన్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్, సాహు మహారాజ్, పెరియార్ రామస్వామి, బాబు జగ్జీవన్ రామ్, అబుల్ కలాం ఆజాద్ లాంటి మహనీయులు సామాజిక విప్లవం రావాలని ఉద్యమాలు చేశారని, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ సామాజిక విప్లవం అంటే ఏంటో రుచి చూడలేదని, ప్రప్రథమంగా ఏపీలో జగన్ సీఎం అయిన తర్వాతే సామాజిక విప్లవం జరుగుతుందని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. అసమానతలు తొలగి ఈ కులాల అభ్యున్నతి పెరిగిందని అన్నారు. రాష్ట్రం పురోభివృద్ధి చెందాలంటే మళ్లీ సీఎం జగన్ ముఖ్యమంత్రి కావాలని పెద్ద ఎత్తున నినదించారు.
అన్నిటికంటే పెద్ద స్పోర్ట్ ఇండియాలో ఈరోజు క్రికెట్. యువకులు ఆ క్రికెట్ పట్ల ఎంత ఆదరణ చూపిస్తారో మనందరికీ తెలిసిన విషయమే. యువకుల్ని స్ఫూర్తిగా ఈరోజు పరిపాలన ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో అంబటి రాయుడు గారికి మన పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల, దేవుడి దయవల్ల మన పార్టీ ప్రతినిధిగా రేపు ఒక నియోజకవర్గం నుంచి పార్లమెంటేరియన్గా రావాలని మేమందరం కోరుకుంటున్నాము. తప్పకుండా యువకులు భవిష్యత్తు బాగు చేయడానికి ఒక అడుగు కింద భావిస్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు తీసుకున్న అన్ని ఏ రకమైన స్కూల్స్ తీసుకున్నా ఈరోజు విద్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని తిరిగి రాశారు చరిత్రని. స్కూల్స్ విషయంలో కానీ అన్ని విషయాల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పిల్లలు కేవలం రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఈరోజు చదువుతున్నారని చెప్పుకోవచ్చు. తప్పకుండా త్వరలో ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పుకోవచ్చు. వచ్చి స్టూడెంట్స్ అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉందండి. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో స్టూడెంట్స్ అందరూ ర్యాలీ చేయడం కూడా జరిగింది. ఎంతో ఉత్సాహంగా, సపోర్ట్గా అందరూ బయటకు వచ్చారు. అదే కాకుండా వాళ్ళ భవిష్యత్తు పరంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా ఈరోజు కనిపించింది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము జగన్ గారు చేస్తున్న మంచి స్కీమ్స్ ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, అదే కాకుండా డెవలప్మెంట్, పోర్ట్స్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, అదే కాకుండా ఎన్నో ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి మన స్టేట్లోకి. సో భవిష్యత్తు వాళ్ళందరిది చాలా సెక్యూర్గా ఉందని కూడా భావించి స్టూడెంట్స్ అందరూ సపోర్ట్గా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా రాష్ట్రం అంతా కూడా స్టూడెంట్స్ ఇట్లానే సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. అసైన్ భూమి గల సన్న, చిన్నకారు రైతులకు సర్వ భూహక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్ర 4వ రోజు కోలాహలంగా కొనసాగింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బాపిరాజుగూడెం నుంచి కొండలరావుపాలెం వరకు పార్టీ శ్రేణులతో రహదారులు కిటకిటలాడాయి. మహిళలు హారతులు, పూలతో నాయకులకు ఘనస్వాగతం పలికారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి ఎమ్మెల్యే, ఇతర నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో 13,800 మంది పేదవారికి ఇళ్ల స్థలాలు అందించామని గుర్తు చేశారు. జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో పేదలకు ఎంతో మేలు చేకూరిందని, సీఎం స్ఫూర్తితో 100 రోజుల పాటు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అప్పన కనకదుర్గా ప్రసాద్, జడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ నెరుసు నాగసత్యం, ఏపీ ఆయిల్ ఫెడ్ రైతు కమిటీ చైర్మన్ కొటారు రామచంద్రరావు, వైఎస్ఆర్సీపీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాద్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీపీ గారు 50 లక్షలకి మారబోతుంది అని చెప్పి తెలియజేస్తున్నా. ఎంతకంటే పేదవారికి ఏమి కావాలి, ఎంతకంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగానికి ఏమి కావాలని అడుగుతూ ఉన్నా. ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులపై చిత్తశుద్ధితో పని చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎవరనేది మీరే ఆలోచించండి అని తెలియజేస్తూ ఉన్నా.
సరస్వతి లైన్లో ఉండండి. దింపండి కిందకన్నా కొంచెం. అందరినీ మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. మన మీరు పట్టుకోండి పొద్దున్నే చూసుకుంటాం అందరం. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆకాంక్షించారు. సోమవారం సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని ఏలూరు పోస్టల్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆళ్ల నాని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ గూడూరు ఆదిలక్ష్మి ప్రసాద్, ఈవో కలగర శ్రీనివాస్, స్థానిక పెద్దలు రెడ్డి ప్రసాద్ తదితరులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పాలు పోసి పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలను అందజేశారు. లక్ష్మీపతేంద్రియం స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో తత్ర పార్వణే ధర్మధర్మమ స్మరాధనః ఆపదామహర్తాదారం సర్వసం ఆడిహిరణ్యగర్భాభ్యాం నమః శ్రీమంతరాభ్యాం నమః అరుంధదేవ సృష్టాభ్యాం సహకుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహ కళాకటాక్షిత్యర్థం ధ్యాయామి ఆవాహయామి ఆసనందవర్పయామి నవరత్నగజేన సంహాసనందవర్పయామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాజనం దర్శయామి విరాజనంతరం సుధాజమనీం సమర్పయామి తన్నశ్వన్ముఖ ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే స్కందవత్యై చ ధీమహి తన్నో వల్లీ ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే స్కందవతీ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్య మహారాజ్య దేవానాంగోయపార్థివాసః దేవాయుం మే సమరస్య మానోతి విదేవ వసవో దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి సమస్త సన్మంగళాని భవంతు సర్వదా సర్వకార్యేషు దిగ్విజయమస్తు. ఏలూరు రామకోటి ప్రాంగణంలో మాలధారణ చేస్తున్న స్వాములకు అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్న సమాధానం ఆధ్వర్యంలో సోమవారం భిక్షా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. అయ్యప్ప స్వాములతో పాటు వివిధ మాలలు ధరించిన స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయ్యప్పకు పూజ, మహా నైవేద్యం, హారతి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు నిర్వహిస్తున్న లక్కీ డ్రాలో గెలుపొందిన అయ్యప్ప స్వామికి కాశీ విశ్వనాథుని సన్నిధి నుండి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను అందిస్తున్నట్లు అన్నదాన సమాజం అధ్యక్షులు కొట్టు మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్, కోశాధికారులు మద్దుల శ్రీనివాస్ గోపాల్, కొట్టు మనోజ్, సహాయ కార్యదర్శులు వీరమాచినేని చందు, చలువాది పవన్ కుమార్, కొట్టు విజయశంకర్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం పి రాము స్వామి ముందు నేను వంటను ఎవరైనా చూడడంతో సార్ నుంచోటం బొమ్మలు సరిట్రా రక్షానందకరీ
ఫోన్ చేసి నిదానికి ఎప్పటికన్నారా మరి ఈరోజు మనకి సాధారణ కిరణ్ కుమార్ గారిని మరి మీరు ఏ కొడుకుతో అయితే వేడాలని చెప్పని అయ్యప్ప మరి అయ్యప్ప ఆశీస్సులుండి భవానీ మాత ఆశీస్సులతో మరి వారు తలపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తవ్వాలని మరి వారి స్వామి అక్కడ కూర్చుని వ్యాపారస్తులు మరి పూర్వం నుంచి కూడా వారి తండ్రి గారి కాలం నుంచి కూడా మరి దైవ కార్యక్రమాల్లో కానీ దాన ధర్మ కార్యక్రమాల్లో కానీ మేమంటూ ముందే ఉంటాం అనేటువంటి మనస్తత్వం కలిగిన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఈ కార్యక్రమం గురించి తెలిపిన వెంటనే నా వంతు సహకారంగా ఈ ₹1,00,000 ఉంచండి అని అడగకుండానే చేతిలో పెట్టి ఇంకా ఎటువంటి సహకారం కావాలన్నా కూడా నేను ఉంటాను మీకు అన్ని వేళ అందుబాటులో అని చెప్పని భరోసా ఇచ్చి మరి అంత ముందుకొచ్చి మరి వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది వీరు ఇచ్చారని తెలిసినప్పుడు వారు కూడా ముందుకు రావడానికి పూర్తి ప్రదాతగా నిలిచినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యం గారిని మరి వీరు చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలన్నింటిలో కూడా అయ్యప్ప అనుగ్రహ ఆశీస్సులుండి మరి వారి ఎంట అన్ని రకాల సౌభాగ్యంతో వర్ధిల్లాలని చెప్పని మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆశీర్వచనం జరపండి స్వామి. ఓం శ్రీ స్వామి. పదకొండున్నర గంటల నుంచి మరి పూజ ప్రారంభమవుతుంది ఉంటుంది. మరి దయచేసి 12 గంటల 1 నిమిషానికి ఎక్కువ మందికి తక్కువ రేటుకి మరి ఎక్కువ మంది విడిచిపెట్టుకునే అవకాశాన్ని రేపు కల్పించాం. సదావకాశం ₹5,001 సేవ చేసేటువంటి ఈ సేవ కార్యకర్తలు తోటి వారి నుంచి ఏది కోరుకుంటే అదే తోటి వారికి ఇవ్వగలగాలనే సందేశం ఇచ్చారు సిస్టర్ సౌరీలు. స్థానిక చింతలపాటి సత్యవతీదేవి సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో జరుగుతున్న ప్లాటినం జూబ్లీ ముగింపు వేడుకల్లో సెయింట్ ఆన్స్ ఈస్టర్ ప్రావిన్స్ సుపీరియర్ సిస్టర్ సౌరీలు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులకు సందేశమిస్తూ మనం తోటి వారి నుంచి ఏది కోరుకుంటామో అదే వారికి ప్రతి నిమిషం ఇవ్వడానికి ప్రయత్నించాలని అన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న IMRF CEO ప్రొఫెసర్ రత్నాకర్ మాట్లాడుతూ తమ సంస్థకు మహిళా కళాశాలతో ఎంతో అనుబంధం ఉందని, ఇక ముందు సంవత్సరాల్లో కూడా తమ సంస్థల మధ్య ఈ బాంధవ్యం కొనసాగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో జేవియర్ బోర్డ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కు చెందిన ఫాదర్ ధన్పాల్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో కళాశాల పూర్వపు ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మరియట్టా పూదోట, డాక్టర్ తెరెసా చెరియన్, డాక్టర్ సిస్టర్ మరియట్టా డిమెల్లో తదితరులు పాల్గొన్నారు. కళాశాల సుపీరియర్ మరియు కరస్పాండెంట్ మదర్ ఎర్నెస్ట్ ఫెర్నాండెస్ మాట్లాడుతూ నేడు ఈ కళాశాల ప్లాటినం జూబ్లీ జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని, తాను ఈ కళాశాల పూర్వ విద్యార్థినేనని తెలియజేశారు.
for the beautiful peacocks from intermediate. మన సెయింట్ తెరీసా కళాశాల వేదిక మీదకి వచ్చి నర్తిస్తున్నాయి. మన ప్లాటినం జూబిలీ వేడుకలని కాబోలు, అవునా కాదా? ఎస్, a huge round of applause once again to our dear students. For being with us in this spectacular journey of this institution, in being an instrument of harmony, peace and progress, and in championing the cause of equality, dedicated hard work and discipline. The management of this great college, the Congregation of the Sisters of Saint Anne, was founded in Italy by a royal couple, Marquis Tancredi and Marchioness Giulia of Badolo in Italy in 1834. The sisters came to India in 1871, that is 152 years ago. St. Teresa's Girls High School was established in 1938 and the college in 1953. Through 85 years of school education and 70 years of higher education in Eluru, we have been empowering young girls and women through holistic education. I invite you friends to witness a short documentary conceived in an attempt to capture the 70 glorious years in 7 magical milestones of the institution. It is a tribute to all the pioneers, stalwarts and benefactors of the institution who have been instrumental in transforming St. Teresa's into one of the best colleges in parameters of infrastructure, teaching standards, student support services and extension services to society, making it one of the finest seats of learning. I invite you all to sit back and enjoy the presentation. ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణం పరిశీలించి పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని. ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు సోమవారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే ఆళ్ల నానికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వినతి పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపయ్యి సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, నాయకులు ఎంఆర్డీ బాలరాం, ఏఎంసీ చైర్మన్ నిరసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచమ్మాయి బాబు, కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్, కార్పొరేటర్లు ఎర్రంశెట్టి సుమన్, బండారు కిరణ్ కుమార్, నగర వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు నున్నా స్వాతి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. కరెంట్ లేదు, ఒరిజినల్ దస్తావేజ్ కావాలంటున్నారు. అది మొదలు మాట్లాడారు ఎస్ఐతే అవ్వలేదండి.
ఏం చేస్తున్నా మాట్లాడి ఏం చేయాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను. నరేంద్ర ఒకసారి మాట్లాడి నరేంద్ర చూడు నేను చూస్తాను సరే పక్కన పెట్టి సుబ్బారాయుడు షష్ఠి పురస్కరించుకుని నగరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండి స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సందాగంటే కంగారు పెట్టలేదు, ఎప్పుడు పెట్టేస్తున్నాడు. ఇది వస్తున్నదా ఇది పట్టుకోవచ్చు. కెమెరాలు ఇచ్చారండి మరి అవి ఇచ్చారండి. అదే మరి ఇచ్చేవాళ్ళు కూడా
అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం ప్రతి అంగన్వాడీ కార్యకర్త వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలాగా పోరాడాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి బేబీరాణి పిలుపునిచ్చారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జూట్ మిల్ సెంటర్ నుంచి ఫ్లైఓవర్, ఫైర్ స్టేషన్ సెంటర్, జిల్లా పరిషత్ ఆఫీస్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన కొనసాగింది. అంగన్వాడీల సమ్మె వెంటనే పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం జరిగిన ధర్నాకు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఏలూరు ప్రాజెక్టు అధ్యక్షులు రజని అధ్యక్షత వహించగా బేబీరాణి మాట్లాడుతూ 7 రోజులుగా సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నియంత్రత్వంగా నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు పి హైమావతి, స్వప్న, భవానీ, తిరుపతమ్మ, చెల్లమ్మ, స్వర్ణకుమారి, బేబీరాణి, మీనా, రత్నం, జయసుధ, రామలక్ష్మి, సిఐటియు జిల్లా నాయకులు బి సోమయ్య, వి సాయిబాబు, జె గోపి, బి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. 7 రోజుల నుండి అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉన్నారు. తమ న్యాయమైనటువంటి డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పి, ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పి, అలాగే కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన జరుగుతూ ఉంది. మొత్తం 11 డిమాండ్ల మీద మేము నవంబర్ 16వ తేదీనే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే 4 దఫాలుగా చర్చలు జరిపారు. చిన్న చిన్న డిమాండ్స్ అన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పారు. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏవైతే కనీస వేతనాలు అమలు చేయడం, అలాగే గ్రాడ్యుటీ అమలు చేయడం అనేది మాత్రం పక్కన పెట్టారు. కాబట్టి ఈరోజు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్లు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అంగన్వాడీ సెంటర్లని తాళాలు బద్దలు కొట్టించి ఈవేళ మిడ్ డే మీల్ వర్కర్లు, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ సభ్యులతోటి వంటలు చేయించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదే కాకుండా సచివాలయ ఉద్యోగుల్ని, పంచాయతీ కార్మికుల్ని అందరినీ కూడా ఈవేళ అంగన్వాడీ సెంటర్లకి వేస్తున్నామని చెప్పేసి ఎండిఓలు, కలెక్టర్లు సర్క్యులర్లు కూడా జారీ చేయడం అనేది జరిగింది. దీన్ని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు సమస్య పరిష్కారం చేయకుండా మరింత జటిలం చేసి అంగన్వాడీల ఆగ్రహానికి మీరు గురి కావద్దు అని చెప్పేసి తెలియజేస్తూ తక్షణం వేతనాలు పెంచాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం 2011 తర్వాత అంగన్వాడీలకి 1 పైసా కూడా వేతనం ఇవ్వలేదు. మేము గొంతేరమ్మ కోరికలేమి కోరట్లేదు. వాళ్ళ బడ్జెట్ పెంచకుండా, వేతనాలు పెంచకుండా, సమస్యల పరిష్కారం చేయకుండా మొత్తం లబ్ధిదారులకు ఇస్తున్నటువంటి పౌష్టికాహారం కూడా నాసి రకమైనటువంటి పౌష్టికాహారం, అలాగే క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఇస్తున్నటువంటి పరిస్థితి, అర్ధాకిలతో లబ్ధిదారులు ఉంటున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఈ సమస్యలో తక్షణం పరిష్కారం చేయాలి, చర్చలకు పిలవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం మాదేపల్లి గ్రామానికి చెందిన యువకుడు జుత్తిగ జయరామన్ నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా నటనలో వణికి పుచ్చుకుని తనకంటూ గుర్తింపు తెచ్చే విధంగా అనన్య అనే సినిమాలో హీరో రోల్ పోషిస్తున్నాడు. డైరెక్టర్గా ప్రసాద్ రాజు ఈ సినిమాకు పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక షాపింగ్ మాల్లో పనిచేస్తూ తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ కష్టం విలువ తెలుసుకుని ఈ రోజున ఒక సినిమా హీరోగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. అనన్య అనే సినిమా ద్వారా మేము ముందుకు వస్తున్నాను, ఆశీర్వదించమని మీడియా ద్వారా ప్రజలను కోరుకున్నారు. నమస్తే అండి అందరికీ. నా పేరు జయరామన్ జుత్తిగా. నేను నా నెగిటివ్ ప్లేసు తాడేపల్లిగూడెం పక్కన పిప్పర అనే ఒక పల్లెటూరు విలేజ్, వెస్ట్ గోదావరి. ఒకప్పుడు చదువుకునే టైంలో 7th, 8th క్లాస్ చదువుతున్న టైంలో మా నాన్నగారు నన్ను చెన్నై పంపించడం జరిగింది. మా బాబాయ్ వాళ్ళ దగ్గర వాళ్ళ క్లాత్ ఫీల్డ్లో ఉండేవారు.
అక్కడ వర్క్ నేర్చుకో, నువ్వు ఎలాగో స్కూల్కి గట్ట సరిగా వెళ్ళకపోతున్నావు అన్న ఉద్దేశంతో నన్ను అక్కడ పంపించడం జరిగింది. అట్లా వెళ్ళిన కాలక్రమంలో నేను ఆ టైం పాస్కి అప్పుడప్పుడు లోకల్లో దగ్గరలో జరుగుతున్న షూటింగ్ అంతా చూడడానికి వెళ్ళేవాడిని. అప్పుడు నాకు ఈ సినిమాల్లోకి వెళ్ళాలనే ఒక ఇంట్రెస్ట్ బాగా బలపడిపోయింది. దాని ద్వారా నేను ట్రై చేశాను. ఎంత ట్రై చేసినప్పటికీ కూడా చిన్న సీరియల్స్లో అవకాశాలు వచ్చినాయే తప్ప మూవీలు అంటూ నాకు ఏమీ అవకాశాలు రాలేదు అప్పుడు. అంటే అంతగా నాకు సపోర్టింగ్ అంటే లేదు. అప్పుడు చిన్న సీన్లో కనిపించిన తెర మీద కనిపిద్దాం, పెద్ద స్క్రీన్ మీద కనిపించాలనే ఒక ఆలోచనతో, ఒక ఇష్టంతో నేను ఆ సీరియల్లో గట్రా అవకాశాలు వచ్చినా చేయలేదు. అయినప్పటికీ కూడా ఆవిగల్ ఆయిరం అనే ఒక తమిళ్ హర్రర్ షో ఒకటి వచ్చి ఉండేది, వీక్లీ ఎపిసోడ్లవి. వాటిలో ప్రశాంత్ అనే ఒక అసిస్టెంట్ డైరెక్ట్గా చేసిన కుర్రోడు నాకు బెస్ట్ ఫ్రెండ్. అక్కడ ఆ అబ్బాయి బలవంతంతో నేను ఆల్రెడీ ఒక 2-3 ఎపిసోడ్స్ చేశానండి. అందులో నేను చేశాక తర్వాత కొంచెం అనివార్య కారణాల వల్ల ఇంట్లో కొంచెం మా అమ్మగారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ బాగోక నాకు సడన్గా మ్యారేజ్ చేయడం జరిగింది. మ్యారేజ్ చేశాక ప్రస్తుతానికి అప్పట్లో ఇంట్లో వాళ్ళు గట్రా కొంచెం సపోర్ట్ చేయలేకపోవడం వల్ల నేను ఆ ఫీల్డ్ మీద ఆశ వదిలేసుకున్నాను. తర్వాత నేను ఏ క్లాత్ ఫీల్డ్కి అయితే నేను చెన్నై వెళ్ళానో అదే క్లాత్ ఫీల్డ్లో మళ్ళీ రాణించాలనే ఒక ఆలోచనతో నేను ఒక బట్టల షాప్స్, రెడీమేడ్ షాప్స్ అయ్యి, క్లాత్ షాప్స్ అయ్యి పెట్టుకోవడం జరిగింది. కరోనా వరకు బాగానే వెళ్ళింది. కరోనా టైంలో కొంచెం ఇబ్బందులు పడ్డ విషయం అందరికీ తెలిసిందే. దాని ద్వారా వ్యాపారం బాగా డౌన్ అయిపోవడం వల్ల మన చిన్న వ్యాపారస్తులు చాలామంది కొంచెం ఇబ్బందులు పడ్డారు. అందులో నేను ఒకరిని. దాని ద్వారా నేను వ్యాపారం తీసేసి ఏం చేయాలనే ఒక ఆలోచనతో ఒక షాపింగ్ మాల్లో సూపర్వైజర్గా ఒక పోస్ట్ వస్తే నేను జాయిన్ అయ్యానండి. అదే టైంలో నాలాగే మరో బాధితుడు ప్రసాద్ రాజు బొమ్మిడి అని ఒక డైరెక్టర్ అండి. మామూలుగా సినీ ఫీల్డ్లో వర్క్ చేసేవాడు. ఆయన కూడా అదే కరోనా వల్ల కొంచెం వచ్చి అలా షాపింగ్ మాల్లో ఒక సూపర్వైజర్గా జాయిన్ అయ్యి చేయడం జరిగింది. అక్కడ మా ఇద్దరం కలిసి నువ్వేంటి నేనేంటి అనుకునే టైంలో ఇట్లా ఇద్దరం ఒకే లైన్లోంచి వచ్చాం. సరే ఓకే మళ్ళీ ప్రయత్నిద్దాం అన్న ఉద్దేశంతో ఒక ఓటీటీ మూవీ చేద్దాం ఆలోచించుకుంటే మాకు అక్కడ లోకల్లో జంగారెడ్డిగూడెం పక్కన చిన్నవారగూడెం అని చెప్పేసి ఒక ఏరియా ఉంది, ఒక ఊరు ఉందండి, ఒక విలేజ్. అందులో బుద్దాల సత్యనారాయణ గారు అని ఒక ఆయనకి కూడా కొంచెం ఆయన గతంలో సీరియల్ అయ్యి గట్టా చేసి ఉన్నారు, ఒక ప్రొడ్యూసర్ కదా. ఆయనకి చెప్పడం జరిగింది. చెప్తే ఆయన లేదు మనం ఓటీటీ మూవీ చేద్దాం, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మూవీ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి షూటింగ్ జరుగుతున్న కాలక్రమంలో జంధ్యాల గంగాధర్ శర్మ గారు అనే ఒక వ్యక్తి తాళపూడి అయింది. ఆయన ఒక క్యారెక్టర్ కోసం వచ్చి సినిమా స్టోరీ కథ మొత్తం అంతా విని లేదు ఇది ఓటీటీ మూవీ కాదు థియేటర్కల్ మూవీ చేద్దాం, నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి మొత్తం సినిమా మొత్తం ఆయన దాని బరువు బాధ్యతలైన ఆయన భుజాల మీద వేసుకుని ఇప్పటి వరకు ఎంతో సింపుల్గా చేద్దాం అనుకున్నది దాదాపు 1,30,00,000 వరకు ఆయన ఖర్చు పెట్టి ఈరోజు ఈ సినిమాని థియేటర్కల్ మూవీగా తెరకెక్కించడం జరిగిందండి. మూవీ పేరు అనన్య అనే మూవీ ప్రేమ, కుటుంబం, కామెడీ అండ్ హర్రర్ ఈ 4 నేపథ్యాలతో మనకి కథ అనేది జరుగుతుంది. మంచి ఇంట్రెస్టింగ్ అయిన కామెడీ సీన్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. స్టోరీ కూడా చాలా బాగుంటుందండి. అట్లాగే నేను మళ్ళీ ఇది సినీ ఫీల్డ్లోకి రావడానికి నా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేసిందండి. ఒకప్పుడు సపోర్ట్ చేయలేని మాట వాస్తవం, కానీ ఇప్పుడు మా ఇంట్లో లేడీస్ కానీ, మా అమ్మగారు కానీ, మా నాన్నగారు కానీ, మా భార్య గారు కానీ అందరూ కూడా నాకు మంచి సపోర్ట్ చేసి సరే నీకు అదని చాలా ఇంట్రెస్ట్, వచ్చిన అవకాశం వదులుకోవద్దని నాకు చాలా వాళ్ళు ధైర్యం ఇచ్చి నన్ను పంపడం జరిగింది. అట్లాగే ఈ సినిమాలో నన్ను ఇలా పరిచయం చేస్తున్నటువంటి మా నిర్మాత గారు జంధ్యాల గంగాధర్ శర్మ గారికి, అట్లాగే డైరెక్టర్ ప్రసాద్ రాజు గారికి, అలాగే మా కో ప్రొడ్యూసర్ సహ నిర్మాత అయినటువంటి బుద్దాల సత్యనారాయణ గారికి, వీళ్ళందరికీ నేను నా జన్మాంతరం రుణపడి ఉంటానండి. నాకు మీ ఛానల్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా వారికి నేను ఎల్లవేళలా నేను రుణపడి ఉంటానండి. చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్స్ అండి. ఆరోగ్యశ్రీ చికిత్స వ్యయం 25 లక్షల రూపాయలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెంపుదల చేయడం హర్షణీయమని చింతల్పూడి జెడ్పీటీసీ నీరజ సుధాకర్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వీడియో స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సభలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి ఎంత శ్రద్ధ వహిస్తున్నారో అనేది అర్థమవుతుందని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకుని మరిన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు జరిగే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. వీడియో స్క్రీన్ కార్యక్రమంలో ఎండీఓ మురళీకృష్ణ, పీఓపీఆర్డీ విక్టర్ బాబు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున మరొక మెట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏంటంటే అందరికీ తెలిసిన విధంగా ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీలో ఉచిత సేవలు అందించడం అనేది జరుగుతుంది. కాకపోతే దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తూ 5 లక్షలు కుటుంబ వారి సంపాదన ఉన్నప్పటికీ కూడా వారికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు దాన్ని 25 లక్షలు వారికి హెల్త్ బెనిఫిట్గా ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా. ఇప్పటి వరకు క్యాన్సర్ అనేది ఏ ప్రభుత్వం కూడా అసలు, ఎందుకంటే క్యాన్సర్ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ కాబట్టి దానికి డబ్బులు ఇవ్వాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్న పేద ప్రజలు ఖచ్చితంగా అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, కానీ తీసుకునే పరిస్థితి లేదు. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్న సంగతి మన గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించి క్యాన్సర్ ట్రీట్మెంట్ ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడం అనేది నిజంగా చాలా హర్షణీయం. ఒక 5 లక్షలు ఒకవేళ ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ ట్రీట్మెంట్ పెట్టినా గానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్. ఎందుకంటే నేను కూడా ఆ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి వచ్చాను కాబట్టి నాకు బాగా తెలుసు దాని గురించి. ఒక్కొక్క ట్రీట్మెంట్ కే 2 లక్షలు 3 లక్షలు అయిపోయిన పరిస్థితి. కానీ అలాంటిది 25 లక్షలు డబ్బులు ఇస్తూ వారికి ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తూ, మళ్ళీ ఒకవేళ రిలాప్స్ అయితే కూడా ట్రీట్మెంట్, దానికి కూడా ట్రీట్మెంట్ అందిస్తూ ఈ పథకం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చేర్చడం జరిగింది. అది నిజంగా చాలా హర్షణీయం. ఒక హెల్త్ ప్రొఫెషనల్ గా నా తరపు నుంచి సీఎం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చింతలపూడి మండల ప్రజల తరపున కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా రాబోతున్నారు. ఇంకా పేద ప్రజలకి లబ్ధి చేకూరే పథకాలు తీసుకొని వచ్చి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలిచిపోతారని చెప్పి ఇటువంటి ప్రభుత్వంలో మేము కూడా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతూ మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో బిడ్డలాగా మీరందరూ మరొకసారి ఆశీర్వదించి ఆయన సీఎంగా చేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజల సంజీవని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ. పేద మధ్యతరగతుల వారికి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం. కార్పొరేషన్లో వీసీలో పాల్గొన్న మేయర్ నూజహాన్ పెదబాబు. విద్యార్థుల సాధికారత జగనన్నతోనే సాధ్యం. నగరంలో విద్యార్థుల భారీ ర్యాలీ. పాల్గొన్న ఎంపీ కోటగిరి, క్రికెటర్ అంబటి రాయుడు. ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. క్యాంపు కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించి పరిష్కరించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. నింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.